ద్వంద్వ సమాసము ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము అనగా సమాసంలోని రెండు పదాల అర్థము ముఖ్యంగా గలది. పదములు నామవాచకాలై ఉండును. ద్వంద్వ సమాసం అంటే ఏంటి? రెండు పదాలు ఏంటి? నామవాచకాలై ఉండును. ఎగ్జాంపుల్ అన్నాదమ్ములు. అన్నాదమ్ముల్లో రెండు నామవాచకాలే. ఒకటి రామ లక్ష్మణ, అందులో రాముడు లక్ష్మణుడు, అవి నామవాచకంలా కాదా? నామవాచకాలే కదా. అట్లా రామ లక్ష్మణ, తల్లి పిల్లలు, కాయ గూరలు, అట్లా నామవాచకాలు అయి ఉండాలి. దానిని ద్వంద్వ సమాసం అంటారు. అర్థమైందా? ఎగ్జాంపుల్ రాసుకో. రామ లక్ష్మణ, తల్లి పిల్లలు, అన్నాదమ్ములు, ఇవన్నీ వస్తాయి. ఇంకా కాయగూరలు, ఇవన్నీ నామవాచకాలే కదా. ఒకటి రామ లక్ష్మణుడు, ఇందులో ద్వంద్వ ఇద్దరే వచ్చారు కదా. ఎగ్జాంపుల్ 1 by 1 రాయి. పక్క పక్కలకి ఎందుకు రాస్తున్నావు? 1 by 1 కింద లైన్గా రాస్తే అయిపోయింది. ఇంకొకటి రామ లక్ష్మణ ఇద్దరు ఈ ద్వంద్వ. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, ఇందులో ఎంతమంది ఉన్నారు? ఎన్ని నామవాచకాలు ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి ఇది బహుపద, అనేకం ఉన్నాయి కదా. బహుపద ద్వంద్వ సమాసం అంటారు. ఎక్కువ ఉంటే, 2 కంటే ఎక్కువ ఉంటే బహుపద ద్వంద్వ సమాసం. 2 ఉంటే ద్వంద్వ. అర్థమైందా? రాసినావా? ఓకే, నెక్స్ట్.